Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే శశికాంత్ గారు. నమస్తే అండి ఉష గారు. బండ్ల గణేష్ గారి ఇంట్లో ఎవరైతే కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారో తన భార్య మృతి చెందింది, ఆత్మహత్య చేసుకుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అసలు జరిగిన వాస్తవ కోణాలేంటి అండ్ మ్యారిటల్ లైఫ్ గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడాము. సూసైడ్స్ ఒక్కటే మార్గం కాదు, చట్టం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, అప్రోచ్ అవ్వండి, న్యాయం జరుగుతుందని మనం చెప్తూ ఉన్నాం. బట్ ఈ కేసుకి సంబంధించి ఈ మరణ వార్త వెనుక జరిగిన వాస్తవ కోణాలేంటి, మనం ఏ విధంగా చూడొచ్చు అంటాం, అండ్ దీనికి సంబంధించి అసలు ఏం మాట్లాడొచ్చు సార్? ఇది ఉషా గారు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్ క్వశ్చన్. ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అవేర్నెస్ అంటే ఏంటి? పబ్లిక్కి తెలియక. యాక్చువల్గా మన లా ప్రకారము ఉన్న సెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఎట్లా మనము వీళ్ళని ఎదుర్కోవచ్చు అని తెలిస్తే ఎవ్వరు కూడా ఆత్మహత్య జోలికి వెళ్ళరు. ఎవరికైతే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో తెలీదో, ఏ దారి లేదు అనుకొని వాళ్ళు ఆత్మహత్యకి వెళ్తాం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ అ క్లియర్ కట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ మనం చిన్నప్పుడు చదువుకుంటూ వెళ్ళి ఒక స్టేజ్కి వెళ్తే కొంతమంది చదువుతారు. యాక్చువల్గా ఫుల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఆత్మహత్యలకు ఎందుకు వెళ్తున్నారంటే చట్టం పట్ల అవగాహన లేక. మెయిన్ థింగ్ ఏంటంటే చట్టం పట్ల అవగాహన లేక. ఎటువంటి సమస్య వచ్చినా చట్టంలో దానికి సొల్యూషన్ ఉంటుంది. ఓకే, తప్పించుకుంటానికి కాదు, సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్లో ఒకవేళ బాగా అప్పులు అయిపోయినాయి అనుకోండి, ఓకే, దానికి కొద్దిగా టైం తీసుకోవచ్చు. నాకు ఇప్పుడు నేను కట్టే పరిస్థితిలో లేను, నన్ను వీళ్ళు చాలా ఇబ్బంది పెడతారని కొంచెం టైం తీసుకోవచ్చు. ఒకవేళ భార్యాభర్త మధ్యలో గొడవలు వచ్చి భర్త భార్య పైన ప్రతిరోజు హింసకు దిగుతున్నాడంటే దానికి గృహహింస కింద, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఎన్నో సెక్షన్స్ ఉంటాయి. ఈ పాపం వీళ్ళకి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకొని జనాలు పోతున్నారో వాళ్ళకి ఇవన్నీ అవేర్నెస్ లేక దే ఆర్ కిల్లింగ్ దెమ్సెల్ఫ్. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆత్మహత్య కూడా మహా నేరం. ఓకే, ఈ ఆత్మహత్యకి వెళ్ళినప్పుడు డాక్టర్స్కి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ దగ్గరికి వచ్చే సూసైడ్ కేసెస్ మీరు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయాలి. యాజ్ పర్ ద నార్మ్స్ అండ్ రూల్స్ యు ఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ఇట్ టు ద పోలీస్ స్టేషన్. చాలామంది డాక్టర్స్ ఇంట్లో వాళ్ళు వద్దు అంటంతో పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయరు. ఎప్పుడైతే మీరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయరో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసులోనే తీసుకుందాం, బండ్ల గణేష్ వల్ల డ్రైవర్ వల్ల వైఫ్, రైట్, ఈ కేసులోనే తీసుకుందాం. ఈ అమ్మాయిని ఎలా కాపాడి ఉండేవాళ్ళమో వీ విల్ డిస్కస్. ఈ అమ్మాయి సూసైడ్ ఇవాళ చేసుకొని చనిపోయింది అంటున్నారు మీరు. ఇదే అమ్మాయి ఫస్ట్ టైమే సూసైడ్ చేసుకొని చనిపోయిందని గ్యారంటీ ఏముంది? ఈమె ఇంతకుముందు 2-3 సార్లు ట్రై చేసి కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ 2-3 సార్లు ట్రై చేస్తున్నప్పుడు ఆమెను కనుక హాస్పిటల్కి తీసుకెళ్ళి కూడా ఉంటారు. తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా డాక్టర్స్ కనుక కంప్లైంట్ చేస్తుంటే పోలీసు వాళ్ళు రంగంలోకి దిగి డీటెయిల్స్ తీసుకుంటారు. దే విల్ డూ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. అసలు సూసైడ్ అయినా మర్డర్ అయినా ఒక మనిషి చనిపోతామే కదా, రైట్. సో సూసైడ్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ మర్డరే. అంటే ఎట్లా, నిన్ను నువ్వు చంపుకుంటున్నావు, అది కూడా మర్డరే కదా. లీగల్ డెఫినేషన్స్ వేరుండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నిన్ను చంపుకుంటున్నావు అంటే నువ్వు కూడా ఒక మర్డర్ చేస్తున్నావు. అప్పుడు ఎందుకు మరి దిస్ ఈజ్ అట్రాక్టింగ్ బిఎన్ఎస్ అంటే ఇప్పుడు ఐపీసీ కాస్త బిఎన్ఎస్ అయింది. ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అయింది. అందులో సెక్షన్ 226 ప్రకారం దీనికి కూడా 1 year జైలు ఉంది. సూసైడ్ ట్రై చేసుకొని బతికిన దాని తర్వాత కూడా 1 year జైల్లో వేయాలి రూల్ ప్రకారం. అయితే ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు కాబట్టి ఏం చేస్తారంటే ఈ డాక్టర్స్కి ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తారు, మీరు ఎవరికి చెప్పకండి దయచేసి అని. అయినా కూడా డాక్టర్స్ పైన రాసేస్తారు సూసైడ్ అనేసి, సూసైడ్ అటెంప్ట్ అనేసి. అయితే అది రాస్తంతో వదలకూడదు. అది రాసిన తర్వాత దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. అలా చేయని డాక్టర్స్ మీద కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఇవాళ ఈ అమ్మాయి ఇంతకుముందు ఒకవేళ సూసైడ్ చేసుకొని ఉంటే ఒక 2-3 సార్లు అదే కనుక పోలీస్ స్టేషన్కి వచ్చి ఉంటే పోలీసు వాళ్ళు ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా కలిసేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులకి తెలిసి ఉండకపోవచ్చు కదా ఈ విషయం. 1-2 సార్లు సూసైడ్ చేసుకున్నప్పుడు వీడు చెప్పి ఉండకపోవచ్చు, భర్త చెప్పి కప్పిపెట్టి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో చెప్పకపోయి ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లోనే చెప్పుంటే అది ఎవరు చెప్పేవాళ్ళు? వీడు ఎలా చెప్పడు, అది ఎవరు చెప్పాలి? పోలీసు వాళ్ళు చెప్పాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ మీ అమ్మాయి ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, మిమ్మల్ని కలవాలి, ఇన్వెస్టిగేషన్.
సూసైడ్ ఎందుకు చేసుకుంటారండి మీరు చెప్పండి? సూసైడ్ ఎందుకు చేసుకుంటారు? ఎంతో బాధల్లో ఉండి, ఓకే, ఆ బాధలు, ఆ మానసిక హింస ఎవరు పెడతారు? ఇద్దరు పెట్టాలండి ప్రపంచంలో. మానసిక హింస పెడితే అప్పులోళ్ళు పెట్టాలి, లేదా ఇంట్లో వాళ్ళు పెట్టాలి, రైట్? సో ఇందులో ఇంట్లో వాళ్ళు పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఇదే సూసైడ్ ఒకవేళ ఆయన వచ్చి పోలీస్ రిపోర్ట్ కనుక జరుగుంటే వీడికి కూడా శిక్ష పడేది కదా, అప్పుడే అది కంప్లైంట్ వెళ్ళి వీడికి కూడా శిక్ష, ఈ అమ్మాయి బతికేది కదా. సో సూసైడ్ ఈజ్ ఆల్సో ఏ క్రిమినల్ కేస్. చాలామంది డాక్టర్స్ దీన్ని మిస్గైడ్ చేసి సూసైడ్ అని రాసేసి పక్కన వదిలేస్తారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ వెరీ సీరియస్లీ అండ్ ఇట్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్. ఓకే, ఇవాళ ఇది జరుగుతాం బాధాకరము, బట్ ఇలాంటివి రోజు జరుగుతున్నాయి, నిత్యం జరుగుతున్నాయి. దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ గవర్నమెంట్ నీడ్ టు గివ్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ద హాస్పిటల్స్ అండ్ ఆల్ ద డాక్టర్స్ ఫర్ రిపోర్టింగ్ ఆఫ్ సూసైడ్ అటెంప్ట్ కేసెస్ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్స్. దానివల్ల మనం చాలామందిని సూసైడ్ దగ్గర నుంచి కాపాడగలుగుతాం. ఇదొకటి. నెక్స్ట్, కౌన్సిలింగ్స్ ద్వారా మాలాంటి అడ్వకేట్స్ కానీ సైకాలజిస్టులు కానీ కౌన్సిలింగ్ ద్వారా సూసైడ్ కేసెస్ని చాలా మటుకు వీ విల్ చేంజ్ దేర్ మైండ్స్. వాళ్ళకి పాజిటివిటీ అంటే ఏంటి, జీవితంలో ఎంత హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు అండర్గో అయ్యేది టెంపరీ ప్రాబ్లం మాత్రమే, ఇందులో నుంచి బయటకు పడే మార్గాలు ఏంటి అన్నది యాజ్ ఎ అడ్వకేట్ నేను చూపిస్తాను, లేదా సైకాలజిస్టులు చూపిస్తారు. ఓకే, సిన్స్ ఐఎమ్ ఏ సైకాలజీ స్టూడెంట్ ఆల్సో ఐఎమ్ ఏబుల్ టు టెల్ యూ ఆల్ దిస్ థింగ్స్, రైట్? సో ఇది ఉంటుంది. లేకపోతే పోలీస్ కంప్లైంట్ చేస్తే అలా కూడా సొల్యూషన్ ఉంటుంది. కానీ చాలా సూసైడ్స్ రేట్ని తగ్గించచ్చు. ద రేట్ ఆఫ్ సూసైడ్స్ క్యాన్ బి ఈజీలీ డిక్రీస్డ్. చిన్న నేను చెప్పిన పాయింట్స్ కనుక కరెక్ట్గా ఫాలో అవుతే సూసైడ్ రేట్ని డ్రాస్టిక్గా, అంటే ఒకవేళ 20 సూసైడ్లు అవుతున్నాయి పర్ డే అనుకోండి, ఇప్పుడు నేను చెప్పినవి ఫాలో అయితే 2-3 కంటే ఎక్కువ జరగవు. వీ కెన్ సక్సీడ్. యా, మీరు అన్నట్టుగా మ్యారిటల్ లైఫ్లో ఏదైనా ఇష్యూస్ వస్తే సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని కోరుకుందాం. అండ్ వాస్తవ కోణాలు ఏంటో వెలుగులోకి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ.